భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్. 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. నమస్తే, నేను మీ అనుష. మీరు చూస్తున్నారు NSR న్యూస్. ఎల్కతుర్తి మండల గౌడ సంఘం నాయకుల సమక్షంలో సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ సర్వాయి పాపన్న లేకపోవడం గౌడ సమాజానికి తీరని లోటని అన్నారు. పాపన్న వీరత్వాన్ని, పరిపాలనను గర్వంగా కొనియాడారు. వచ్చిన ప్రెసిడెంట్లకు, వైస్ ప్రెసిడెంట్లకు, కార్యకర్తలకు, మన తోటి గౌడ బిడ్డలకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు 375 సందర్భంగా మనం వెలుగువత్తి ఈ గౌడ సంఘ ఆఫీసులో ఉండి మనకు ఆయన నిర్వాహాలు అప్పించడానికి కోసం మనం అందరం ఇక్కడికి రావడం జరిగింది. ఇదే స్ఫూర్తితోని మన ఎలుగొత్తి మండల మన పొన్నం ప్రభాకర్ మంత్రివర్యులతోని సర్దార్ పాపరాయుని విగ్రహం పెట్టించుకున్న దానికోసం మన గౌడ బిడ్డల అందరం మనం అన్ని కులస్తులను మనం కలిసి మనం ఒక విగ్రహంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇదే పిలుపును అన్నగారి దృష్టికి తీసుకుపోయి ట్యాంక్ బండి మీద కూడా జరుగుతుంది. అదేవిధంగా మొయిలే అనేటైనా కూడా ఉన్నాడు కదా, మొయిలే బిడ్డ అనేటని అక్కడ గోల్కొండ కిలకడ చంపి వరంగల్ కడ రక్తబొట్టు వేసిన మొయిలే అన్నగారికి కూడా ఆయన విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండి మీద పెట్టాలని ఈ రోజు మనం అందరం ఆయన కోసం ఆయన అనుచరులాగా ఆయన కులానికి పుట్టినందుకు మనకు ఎంతో గౌరవంగా ఉన్నది. ఆ రోజున వాళ్ళ తల్లి కూడబెట్టిన పైసలను గురించి యుద్ధం కోసం రుమాలు చుట్టి బిడ్డని సాగదంపిన సర్దార్ పాపరాయునికి ఈ రోజు మనం అందరం రుణపడి ఉన్నాం. మన గౌడ సంఘానికి మన తీరని లోటు ఆయన మన కోసం ఎంతో త్యాగం చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు తెలుపుకొని ముగిస్తున్నాం. రాష్ట్రం ఉన్నటువంటి గౌడ జాతి బిడ్డలందరూ కూడా గౌరవపడే సగౌరవాన్ని అంటే ఎంతో స్ఫూర్తిగా ఒక బహుజన నాయకుడైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న మరి 375 సంవత్సరాల క్రితం జన్మించి అంచెలంచెలుగా అంటే మామూలు గీత కార్మిక కుటుంబంలో పుట్టి వాస్తవంగా ఆయన గీత వృత్తిని కూడా చేపట్టి మన ఆనాడు ఒక 10,000 మంది సైన్యాన్ని ఇదే మన కరీంనగర్ జిల్లా సర్వాయిపేటలో మనం నేతృత్వం వహించుకోవడం జరిగింది. అక్కడ ఒక స్థావరం ఏర్పాటు చేసుకొని సైన్యాన్ని సమీకరించుకొని మరి దానికి సంబంధించినటువంటి అంటే ఇప్పుడు సైన్యానికి సంబంధించినటువంటి మందుగుండు సామాగ్రి లేకుంటే వాళ్ళ తల్లి పైసా కూడా పెట్టినటువంటి ఆ ధనాన్ని కూడా తల్లి తీసుకొని మరి అంచెలంచెలుగా ఎదుగుతూ గోల్కొండను కొట్టినటువంటి మాతీరుడు సర్దార్ సర్వాయి పాపన్న మన కులంలో పుట్టినందుకు ప్రతి గౌడ బిడ్డ కూడా గర్వపడాల్సినటువంటి విషయం అది. ఎందుకంటే ఒక విప్లవీరుడు మరి నాటి నుండి నేటి వరకు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, చూడండి. మన గౌడ బిడ్డలు ఎక్కడ కానీ ఇంకా కొంత మనకి రేషంగల పుడుక ఆయన వారసులుగా మనం కూడా రాజకీయంగా చైతన్యమై మరి ఆయన అయితే ఎట్లయితే బహుజనులను కలుపుకొని రాజకీయ అధికారాన్ని చేపట్టిండో మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మన యువకులు కూడా రాజకీయ చైతన్యంతో అన్ని వర్గాలను కలుపుకొని మనం కూడా సరే పార్టీలో పక్కన ఒక రాజకీయ స్ఫూర్తి కలిగించడానికి మన యువత రంగంలో దిగి ముందుండాలని నేను ఈ సందర్భంగా మన యువతకు ప్రత్యేకంగా ఒక మా యొక్క హనుమకొండ జిల్లా పరకాలలో ఘనంగా ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు పలువురు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. 186వ అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మంగళవారం పరకాల పట్టణం అవుట్డోర్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో RMO డాక్టర్ బాలకృష్ణతో కలిసి అసోసియేషన్ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్స్ కి పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ అధ్యక్షులు ఆకుల శ్రీధర్, రూరల్ అధ్యక్షులు కె కృష్ణ, ప్రధాన కార్యదర్శి బండారి గిరిప్రసాద్, కోశాధికారి గూడెల్లి శివ, ఉపాధ్యక్షులు పనుల భిక్షపతి, ఆకుల వెంకటేష్, కాత్యం రాజు, సుమన్, రమేష్, సాయి కిరణ్ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఆకుల శ్రీధర్. నేను పరకాల పట్టణ అవుటర్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో ఇక్కడ ఉన్న పేషెంట్లకి పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఫోటోగ్రఫీ దినోత్సవం రోజు మా అసోసియేషన్ తరఫున పండ్లు పంచడం కానీ, లేకపోతే విద్యార్థులకు పెన్లు
పెన్నులు, బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక హాస్పిటల్ డాక్టర్ గారు బాలకృష్ణ గారు చేతుల మీదుగా పేషెంట్లకి పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగినది. వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో పటిష్ట నియంత్రణ చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. జయశంకర్ జిల్లా మహాముత్తారం మండలంలోని ముత్తారం, యామనపల్లి, కేశవాపూర్, పెగడపల్లి గ్రామాల మధ్య ప్రవహిస్తున్న పెద్దవాగు ప్రాంతాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, సంబంధిత శాఖల అధికారులను ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. పొంగి పొర్లుతున్న వాగులపై ప్రజలు ప్రయాణాలు చేయకుండా ట్రాక్టర్స్ తో బారికేడ్స్ ఏర్పాటుతో పాటు రెవెన్యూ, పోలీస్, పంచాయతీ శాఖల అధికారులను పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వాగులో చేపలు పట్టేందుకు ప్రజలు బయటకు రావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ ఎం శ్రీనివాసరావు, R&B ఈఈ రమేష్, PRDO రవీందర్, MEO రవీందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ఏఓ అనిష తదితరులు పాల్గొన్నారు.